Okay, good morning. So next chapter is grinding and finishing processes. సో గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్లో అంటే ఈ చాప్టర్లో ఏంటంటే మనం గ్రైండింగ్ ఆపరేషన్ అంటే ఏంటి, లేదా ఇంకా ఫినిషింగ్ ప్రాసెసెస్లో ఏమైనా ఉన్నాయా, సో వాటి కోసం అంతా నేర్చుకుంటాం అనమాట దీంట్లో. సో అసలు గ్రైండింగ్ ఆపరేషన్ అనేది ఎటువంటి వర్క్ పీసెస్కి చేస్తాం, గ్రైండింగ్ చేయాలి అంటే మనకి ఏ టైప్ ఆఫ్ కటింగ్ టూల్ కావాలి, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, నా అసలు గ్రైండింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా మనం ఏ మెషినరీ పైన వర్క్ చేస్తే మనకి ఫైన్ అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది రిమూవ్ అవ్వాలి. సో అంటే మెటల్ రిమూవ్ జరిగేటప్పుడు లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ మెటల్ రిమూవ్ అవుతుంది అంటే అక్కడ ఏంటి, మెటల్ తక్కువ రిమూవ్ అవుతుంది అంటే యాక్యురేట్గా కట్ అవుతున్నట్టు మీనింగ్. ఓకే, అంటే ఈ హై అమౌంట్ ఆఫ్ మెటల్ ఒకసారి రిమూవ్ చేస్తున్నాం అంటే మనకి అంత సర్ఫేస్ ఫినిష్ కరెక్ట్గా రాదు. సో అంటే లోయెస్ట్ మెటల్ రిమూవ్ చేయాలి అంటే మనకి ఫైన్ సర్ఫేస్ ఫినిష్ రావాలి, లేదా షార్పనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం గ్రైండింగ్ ఆపరేషన్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో గ్రైండింగ్ ఆపరేషన్ దేని మెషిన్ పైన అయితే చేస్తామో దాన్ని ఏమంటున్నాం మనం, గ్రైండింగ్ మెషిన్ అంటాం. ఓకే, సో గ్రైండింగ్ మెషిన్ మీద అంటే గ్రైండింగ్ చేసేటప్పుడు మెటల్ ఎంత లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ మెటల్ రిమూవ్ చేయొచ్చు అంటే హార్డ్లీ 0.25 mm టు 0.50 mm ఆఫ్ మెటీరియల్ వరకు కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇందులో అప్టెన్ అయ్యే యాక్యురసీ, సో హై అమౌంట్ ఆఫ్ యాక్యురసీ గ్రైండింగ్ ఆపరేషన్లో మనకి అప్టెన్ అవుతుంది 0.00025 mm. ఓకే, సో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాక్యురసీ అనేది మనకి గ్రైండింగ్ ఆపరేషన్లో చేయొచ్చు. ఇంత యాక్యురేట్గా కూడా మనం వర్క్ ప్రాసెస్ని ఫినిషింగ్ చేయొచ్చు. సో ఈ గ్రైండింగ్ ఆపరేషన్ చేయాలి అంటే గ్రైండింగ్ మెషిన్ కావాలనుకోండి. ద టూల్, ఓకే, ద కటింగ్ టూల్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ ఆపరేషన్ ఈజ్ అ గ్రైండింగ్ వీల్. ఓకే, దీంట్లో మనం గ్రైండింగ్ ఆపరేషన్ చేయాలి అంటే మనకి గ్రైండింగ్ వీల్ కావాలి. సో దిస్ గ్రైండింగ్ వీల్ ఈజ్ నాట్ అ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, దీన్ని మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. ఓకే, సో మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అని ఎందుకు అంటున్నామంటే గ్రైండింగ్ వీల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వీల్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ అబ్రెసివ్ పార్టికల్స్. సో అంటే గ్రైండింగ్ వీల్ అంటున్నాం కదా, ఒక సర్క్యులర్ వీల్ ఉండి ఆ వీల్ పైన ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి. అబ్రెసివ్ పార్టికల్స్తో పాటు ఓకే, ఇంకా ఈ గ్రైండింగ్ వీల్ పైన ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గ్రైండింగ్ వీల్. సో గ్రైండింగ్ వీల్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే వన్ ఈజ్ అబ్రెసివ్స్, ఫస్ట్ వన్ అబ్రెసివ్స్, ద సెకండ్ వన్ ఈజ్ బాండింగ్ మెటీరియల్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ గ్రేడ్, ఫోర్త్ వన్ స్ట్రక్చర్. ఓకే, సో ఏ గ్రైండింగ్ వీల్ తీసుకున్నా మనకి 4 కాంపోనెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అబ్రెసివ్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, బాండింగ్ మెటీరియల్ అంటే ఏంటి, గ్రేడ్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, సో వీటి కోసం మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, నా మూవ్ టు ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ గ్రైండింగ్ ఆపరేషన్. సో ఈ గ్రైండింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఇది ఒక ప్రిన్సిపల్ని బేస్ అయి ఉంటుంది. సో ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఆఫ్ అ గ్రైండింగ్ ఆపరేషన్. సో ఇదంతా ఏంటంటే హ్యాక్ చేస్తున్న పార్ట్ అంతా కూడా వర్క్ పీస్. సో ఇది వచ్చేటప్పటికి మనం తీసుకున్న గ్రైండింగ్ వీల్ అని. సో గ్రైండింగ్ వీల్కి వచ్చేటప్పటికి దీనిపైన షార్ప్ పార్టికల్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఏమంటాం అంటే మనం అబ్రెసివ్స్ అంటాం. ఓకే, సో అబ్రెసివ్స్కి వచ్చేటప్పటికి ఇలాగ షార్ప్ ఎండ్ పోర్షన్ అనేది మనకి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. సో ఈ ప్రొజెక్ట్ అయిన పార్ట్ మనం ఏం చేస్తాం, గ్రైండింగ్ వీల్కి ఎప్పుడైతే రోటరీ మోషన్ ఇచ్చామో, సో గ్రైండింగ్ వీల్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు వర్క్ పీస్కి మనం ఫీడింగ్ ఇచ్చాం. ఓకే, సో వర్క్ పీస్ రెసిప్రోకేట్ అయింది కానీ లేదా రొటేట్ అవుతున్న వర్క్ పీస్ కానీ, సో దీనికి ఎప్పుడైతే మనం గ్రైండింగ్ వీల్ రొటేట్ అవుతున్న దానికి దీనికి అగైనిస్ట్గా ఫీడింగ్ ఇచ్చామో ఏమవుతుంది, రెండు కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడున్న మనకి ఎక్సెస్ మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వాలి. సో ఇవేంటంటే రిమూవ్ అయిన చిప్స్ అనమాట. ఓకే, ఎక్సెస్ మెటీరియల్ విల్ బి రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్స్. వీల్ అనేది కంటిన్యూస్గా అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవుతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి మెటీరియల్ అనేది వేస్ట్ మెటీరియల్ రిమూవ్. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ గ్రైండింగ్ ఆపరేషన్. సో గ్రైండింగ్ ఆపరేషన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రొటేటింగ్ వర్క్ పీస్ కానీ లేదా రెసిప్రోకేటింగ్ వర్క్ పీస్ కానీ తీసుకొని టేబుల్ పైన మౌంట్ చేసి గ్రైండింగ్ వీల్ ఏం చేయాలి, రొటేట్ అవ్వాలి. సో ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికున్న ఈ షార్ప్ అబ్రెసివ్ పార్టికల్స్ అనేవి వర్క్ పీస్కి రెండు కాంటాక్ట్ అయినప్పుడు అక్కడున్న ఎక్సెస్ మెటీరియల్ అంతా దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్స్ మనకి రిమూవ్ అయిపోతుంది. సో ఇలా రిమూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ షార్ప్ పార్టికల్స్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్ అనేవి ఏంటంటే డల్గా అయిపోతాయి.
ఓకే, ఇలా షార్ప్గా ఉన్న గ్రైండింగ్ పార్టికల్స్ కంటిన్యూస్గా కట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇలాగ డల్ సర్ఫేస్ కింద అయిపోతుంది. బట్ గ్రైండింగ్ వీల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ షార్పనింగ్ యాక్షన్ అనేది దీనికి ఉంటుంది. సెల్ఫ్ షార్పనింగ్ యాక్షన్. సో సెల్ఫ్ షార్పనింగ్ యాక్షన్ వల్ల ఏమవుతుంది, దానంతట అదే మళ్ళీ ఇలాగా షార్ప్ చేసుకోగల క్యాపబిలిటీ అనేది గ్రైండింగ్ వీల్కి ఉంటుంది. ఇంకా హార్డ్గా ఇవేంటంటే బ్లంట్ పార్టికల్స్ కింద కన్వర్ట్ అయిపోతే మనం ఇప్పుడు ఈ గ్రైండింగ్ వీల్కి ఏం చేయాలంటే మెయింటెనెన్స్ అనేది చేయాలి, వీల్ మెయింటెనెన్స్ని పెర్ఫామ్ చేస్తాం. ఓకే, సో అంటే యాజ్ యూజువల్ మిగతా ఆపరేషన్స్కి దీనికి ఒకటే డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటే మనం షార్ప్ కటింగ్ ఎడ్జెస్ ఉన్నటువంటి టూల్స్ తీసుకుంటాం. ఇక్కడ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అని ఎందుకు దీన్ని మనం మెన్షన్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క అబ్రెసివ్ పార్టికల్ కూడా ఒక్కొక్క టూల్ ఎడ్జ్ కింద పర్ఫామ్ చేస్తుంది. ఈ ఎడ్జ్ మనకి మెటల్ రిమూవ్ చేస్తుంది, ఈ ఎడ్జ్ మెటల్ రిమూవ్ చేస్తుంది, ఇది మెటల్ రిమూవ్ చేస్తుంది. సో అంటే మల్టీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ గ్రైండింగ్ ఆపరేషన్. నౌ అబ్రెసివ్స్ అంటే ఏంటి, లేదా ఇంకా దాంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయో దానికోసం తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈజ్ మీన్ బై అబ్రెసివ్? అబ్రెసివ్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ సైజ్డ్ పార్టికల్స్. సో స్మాల్ సైజ్ పార్టికల్స్ మనం ఏమనొచ్చు, గ్రెయిన్స్ అనొచ్చు. ఓకే, సో ఇలాంటి స్మాల్ సైజ్ గ్రెయిన్స్ అన్నిటినీ కూడా బై యూజింగ్ రిక్వైర్డ్ బాండ్, ఇక్కడ ఆల్రెడీ బాండింగ్ మెటీరియల్ అని చెప్పుకున్నాం. ఓకే, రిక్వైర్డ్ బాండ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఏ షేప్లోకి అయితే వీల్ అనేది కన్వర్ట్ అవ్వాలో వీల్ షేప్లోకి ప్రెస్సింగ్ చేస్తే మనకి గ్రైండింగ్ వీల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో అబ్రెసివ్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ సైజ్ గ్రెయిన్స్. సో ఈ అబ్రెసివ్ పార్టికల్స్ అనేవి మనకి ఏంటి, కటింగ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో వీటికి షార్ప్ కటింగ్ యాక్షన్ పర్ఫామ్ చేసే ఎడ్జెస్ అనేవి ఉంటాయి అబ్రెసివ్ గ్రెయిన్స్కి. ఈ అబ్రెసివ్ పార్టికల్స్కి వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఆఫ్ అబ్రెసివ్స్ ఉన్నాయి. ఓకే, సో అబ్రెసివ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. దోస్ ఆర్ న్యాచురల్ అబ్రెసివ్స్ అండ్ సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్. న్యాచురల్ అబ్రెసివ్స్, ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్ అంటే ఏంటంటే న్యాచురల్గా అవైలబుల్ అవ్వాలి అబ్రెసివ్ పార్టికల్స్ అని. ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్ అంటే మనం ప్రిపేర్ చేస్తాం. సో న్యాచురల్ అబ్రెసివ్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, న్యాచురల్ అబ్రెసివ్స్లో వన్ ఈజ్ శాండ్ స్టోన్, ది సెకండ్ వన్ ఎమరీ. సో మీరు వినే ఉంటారు, ఎమరీ పేపర్ అంటాం లేదా శాండ్ పేపర్ అంటాం. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ అబ్రెసివ్. అంటే శాండ్ పార్టికల్స్ అన్నిటినీ కలిపి ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకే, శాండ్ స్టోన్, ఎమరీ. ది థర్డ్ వన్ ఈజ్ corundum, so it is also a natural abrasive. Fourth one is diamond. సో డైమండ్కి కూడా మనకి షార్ప్ కటింగ్ ఎడ్జెస్ ఉండడం వల్ల అది కూడా కటింగ్ టూల్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో డైమండ్. సో దీస్ 4 ఆర్ ద న్యాచురల్ అబ్రెసివ్స్. దీంట్లో ఎమరీ కన్సిస్ట్స్ ఆఫ్ 60% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. సో దీంట్లో అల్యూమినియం ఆక్సైడ్ అంతా 60% ఉంటుంది అండ్ 40% ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. ఓకే, ఎమరీ కన్సిస్ట్స్ ఆఫ్ 60% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్, 40% ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. corundumకి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో 85% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ 15% ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఓకే, సో ఇదన్నమాట. డైమండ్ని మనం ఏ టైప్ ఆఫ్ టూల్స్ని గ్రైండింగ్ చేయడానికి యూజ్ చేస్తామంటే కార్బైడ్ టూల్స్ కానీ మోస్ట్లీ టూల్స్ని షార్పనింగ్ చేసేటప్పుడు ఇది వాడతాం డైమండ్. ఓకే, కార్బైడ్ టూల్స్ ఆర్ సిరామిక్ కటింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే, కార్బైడ్ టూల్స్ ఆర్ సిరామిక్ టూల్స్. సో ఇటువంటి టూల్స్ని మనం గ్రైండింగ్ చేయాలన్నప్పుడు ఈ డైమండ్ ఉన్న అబ్రెసివ్స్ని మనం ప్రిఫర్ చేస్తాం. సో అబ్రెసివ్ గ్రైన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ గ్రైన్ అబ్రెసివ్స్ అండ్ ఆర్టిఫిషియల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ అబ్రెసివ్స్. సెకండ్ వన్ ఏంటి, ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్. సో ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్ అంటే ఏంటంటే మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఇలా మనం ప్రిపేర్ చేసే ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అల్యూమినియం ఆక్సైడ్. ద సెకండ్ వన్ ఈజ్ సిలికాన్ కార్బైడ్. అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్, SiC. సో దిస్ ఈజ్ అల్యూమినియం ఆక్సైడ్. సో ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్లో అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్ ఉన్నాయి. సో ఈ అల్యూమినియం ఆక్సైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం ఆర్టిఫిషియల్గా మనం అంటే దీంట్లో మనం ఏంటంటే మినరల్ బాక్సైట్ తీసుకుంటాం. మినరల్ బాక్సైట్, హైడ్రేటెడ్ అల్యూమినియం ఆక్సైడ్,
అండ్ క్లే. సో సిలికా కంటెంట్ ఉన్నటువంటి క్లే తీసుకొని దీంతో పాటు ఐరన్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్. సో ఈ మినరల్స్ని అన్నిటినీ కలిపి మనం ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్ ప్రిపేర్ చేయాలి అంటే మినరల్ బాక్సైట్, హైడ్రేటెడ్ అల్యూమినియం ఆక్సైడ్, క్లే, ఐరన్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ వీటన్నిటిని తీసుకెళ్ళి మనం ఆర్క్ టైప్ ఎలక్ట్రికల్ ఫర్నెస్లో కనుక పెట్టి హీట్ చేస్తే సో మనకి ఫైనల్గా ప్రొడ్యూస్ అయ్యే అబ్రెసివ్ ఏంటి అంటే అల్యూమినియం ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అల్యూమినియం ఆక్సైడ్ ఏంటంటే ఏ కలర్లో ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్ ఎప్పుడు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో కలర్స్ అనేవి కలర్ కోడింగ్ చాలా ఇంపార్టెంట్. సో అల్యూమినియం ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్ని మనం ఇండికేట్ చేయడానికి ఏ లెటర్ యూజ్ చేస్తాం అంటే ఏ లెటర్ యూజ్ చేస్తాం. ఓకే, ఏ స్టాండ్స్ ఫర్ అల్యూమినియం ఆక్సైడ్ అబ్రెసివ్. ఓకే, సో ఇది ఎటువంటి టూల్స్ని గ్రైండింగ్ చేయడానికి యూజ్ చేస్తుంటే నార్మల్గా హై స్పీడ్ స్టీల్స్ కానీ, కార్బన్ స్టీల్స్ కానీ, మాలబుల్ ఐరన్స్ కానీ, రాట్ ఐరన్స్ కానీ. సో ఇలాంటి వాటిని మనం గ్రైండింగ్ చేయాలి అంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆర్టిఫిషియల్ అబ్రెసివ్ ఏంటి అంటే అల్యూమినియం ఆక్సైడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో సెకండ్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్ ఏంటి అంటే సిలికాన్ కార్బైడ్. ఓకే, సెకండ్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్ ఏంటి సిలికాన్ కార్బైడ్. సో ఈ సిలికాన్ కార్బైడ్ని కూడా మనకి ప్రిపేర్ చేయడానికి సమ్ మినరల్స్ అంటే యూజ్ అవుతాయి. అవి ఏంటంటే 56 parts ఆఫ్ సిలికా. సిలికా ఇస్ నథింగ్ బట్ శాండ్, సిలికా శాండ్ ఉంటుంది కదా. 56 parts ఆఫ్ సిలికా శాండ్ తీసుకుంటాం. 34 parts ఆఫ్ పౌడర్డ్ కోక్. పౌడర్డ్ కోక్ అంటే పౌడర్ చేసినటువంటి కోక్ అనమాట. పౌడర్డ్ కోక్ పౌడర్ ఉంటుంది కదా, కోక్ పౌడర్. 56 parts ఆఫ్ సిలికా, 34 parts ఆఫ్ పౌడర్డ్ కోక్ అండ్ 2 parts ఆఫ్ సాల్ట్. సాల్ట్ యూజ్ చేస్తారు ఇందులో. 2 parts ఆఫ్ సాల్ట్ అండ్ 12 parts ఆఫ్ సాడస్ట్. సాయింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి వుడెన్ పార్ట్స్ని సాయింగ్ చేసేటప్పుడు డస్ట్ వస్తుంది. ఓకే, సో ఈ సాడస్ట్ తీసుకొని వీటన్నింటినీ సేమ్ యాజ్ యూజువల్. ఇందాక ఎలక్ట్రిక్ ఫర్నెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్న ఫర్నెస్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్. ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫర్నెస్ ఏంటంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఫర్నెస్. సో రెసిస్టెన్స్ ఫర్నెస్లో పెట్టి ఎప్పుడైతే హీట్ చేస్తామో మనకి ఏంటంటే సిలికాన్ కార్బైడ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సిలికాన్ కార్బైడ్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్లో అగైన్ 2 types ఉన్నాయి. దీని కేటగిరీ అనమాట. సిలికాన్ కార్బైడ్ 2 types ఏంటంటే ఒకటి గ్రీన్ గ్రిట్ అని, ద సెకండ్ వన్ ఈజ్ బ్లాక్ గ్రిట్. అంటే ఏం లేదు, బేస్డ్ ఆన్ ద కలర్. గ్రీన్ గ్రిట్కి వచ్చేటప్పటికి ఇది ఏ కలర్లో అపియర్ అవుతుందంటే సిలికా కార్బైడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. బ్లాక్ గ్రిట్ సిలికాన్ కార్బైడ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో సిలికాన్ ఇక్కడ ఎలా అయితే అల్యూమినియం ఆక్సైడ్ మనం ఏ లెటర్తో రిఫర్ చేసామో సిలికాన్ కార్బైడ్ని రిఫర్ చేయడానికి ఎస్ లెటర్. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అబ్రెసివ్స్. సో గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్లు అంటే ఏంటి, ఏ గ్రైండింగ్ మిల్కి వచ్చేటప్పుడు కాంపోనెంట్స్ ఏంటి, దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రైండింగ్. అండ్ కమింగ్ టు అబ్రెసివ్స్. సో అబ్రెసివ్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్లో ఉన్న 4 types, ఆర్టిఫిషియల్లో ఉన్న 2 types. ఓకే, ఫస్ట్ వన్ అల్యూమినియం ఆక్సైడ్, సెకండ్ వన్ సిలికాన్ కార్బైడ్. అల్యూమినియం ఆక్సైడ్ ఎలా ప్రిపేర్ చేస్తాం, సో ఈ మినరల్స్ అన్నిటిని కలిపి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్లో హీట్ చేస్తే ప్రొడ్యూస్ అవుతుంది. ఏ కలర్లో ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో, ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం. అలాగే సిలికాన్ కార్బైడ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి దేంట్లో హీట్ చేయాలి, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫర్నెస్లో హీట్ చేస్తే మనకి సిలికాన్ కార్బైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో మళ్ళీ 2 types ఉన్నాయి, గ్రీన్ గ్రిట్ అండ్ బ్లాక్ గ్రిట్. సో గ్రీన్ గ్రిట్ సిలికాన్ కార్బైడ్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. దీంట్లో సిలికాన్ కార్బైడ్ కంప్లీట్గా ఉండదు, ఓన్లీ 97% మాత్రమే ఉంటుంది. దీంట్లోకి వచ్చేటికి బ్లాక్ గ్రిట్లో 95% ఆఫ్ సిలికాన్ కార్బైడ్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఎస్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫస్ట్ టాపిక్ అబ్రెసివ్స్. సో బాండింగ్ మెటీరియల్ ఉంది, గ్రేడ్, స్ట్రక్చర్, వీటి కోసం కూడా నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.